హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము చిన్న వ్లాగు ఏంటంటే చూస్తున్నారు కదా, అయ్యో దేవుడా, పనసకాయ అనేది పండిపోయింది అనమాట. సో దీన్ని హార్వెస్ట్ చేయకుండానే మొక్క జార విడిచింది. ఇక్కడ వచ్చిందండి, ఇది ఈ డ్రమ్లో పెట్టాను నేను. ఇది కుండీ సైజు. ఒకసారి మీకు పనసకాయ గురించి చెప్తూ హార్వెస్ట్ చేసేదేం లేదులేండి, అదే పడిపోయింది. సో మొత్తానికైతే పండిపోయింది. ఏ సైజు వచ్చింది, ఏ సైడ్ కుండీ ఇచ్చాను నేను, ఎప్పుడు పనసకాయలు ఎలా తీసుకుంటున్నాను ఈ మొక్క నుంచి అనేది మీకు షేర్ చేస్తాను. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అందరికీ కూడా చెప్పండి, మనము 100K రీచ్ అవుతున్నాము. చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి మీకు. అలాగే బోల్డ్ అన్ని కాంపాక్ట్ ఆఫర్స్ ఉంటాయి మీకు. అండ్ విత్తనాల ఆఫర్స్ ఉన్నాయి, 1+1 ఆఫర్ మన గార్డెన్వి. ఓకేనా? అయితే ఇక్కడ చూస్తున్నటువంటి పనసకాయ చెట్టు గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. పనసకాయ పండించడం అంటే మామూలు విషయం అయితే కాదు. నేను గార్డెన్లో ప్రతి మొక్క నుండి చాలా ఫ్రూట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. చక్కగా హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాను. నేను ఇచ్చేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్, NPK మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, వీటితోటే నేను పండించుకుంటానండి. వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు యాడ్ చేస్తాను, కోకోపీట్, వర్మీ కంపోస్ట్. అలాగే ఎప్పుడైనా పశువుల ఎరువు దొరికితే మాత్రం మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ఇంతకు మించి నేను మా మొక్కలకి ఏది ఇవ్వను. అలాగే మేము ఎలాంటి షేడ్ నెట్ కూడా పైన వేయలేదు. సమ్మర్లో కూడా 2 పూట్ల వాటరింగ్ అయితే చేసామండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మా మొక్కలన్నీ బాగున్నాయి. అయితే మనం మొక్క గురించి తెలుసుకునేటప్పుడు నేను ఈ పనస చెట్టును నేను నర్సరీ నుంచి తెచ్చేటప్పుడే ఏజ్డ్ ప్లాంట్ తెచ్చుకున్నాను అనమాట, అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్. సో ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, మనకు ఇలా త్వరగా క్రాప్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ దీనికి మనం ఏం చేయాలి, పండ్ల మొక్కల కంటే మినిమం కంటైనర్ మీరు ఇచ్చుకోవాలి. ఇలాంటి కంటైనర్. ఇదేంటంటే ఈ బ్లూ కలర్ డ్రమ్స్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఇవి ఎప్పటికీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అంటే మీకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు, చాలా రోజులు వస్తాయి. అలాగే పండ్ల మొక్కలకి చాలా స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. మరి ఇంత ప్లేస్ ఉంటుంది కాబట్టి మొక్క వేరు వ్యవస్థ అనేది చక్కగా విస్తరించిపోయి మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్ పెంచేటప్పుడు ఎప్పుడు కూడా మీరు మొక్కని హైట్ పెంచకూడదు. చాలామంది తెలియని విషయం ఏంటంటే, మొక్క బాగా పెంచితే మరిన్ని కాయలు వస్తాయేమో అనుకుంటారు. కాదండి, మీరు అస్సలు పెంచకూడదు. 6 అడుగుల కంటే మొక్కని హైట్ పెంచకూడదు. కాకపోతే మీరు ఏం చేయాలంటే గుబురుగా పెంచుకోవాలి. మొక్కని గుబురుగా పెంచితే చక్కగా మరిన్ని కాయలు వస్తాయి అన్నమాట. అండ్ మొక్కకి ఎప్పుడైతే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందో మనము మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం మనము వారం వారం న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, మీకు మట్టి అనేది ఎప్పుడు కూడా ఇలా కాఫీ పొడిలాగా ఉంటుంది, సారవంతంగా ఉంటుంది. మైక్రోబ్స్ అన్నీ కూడా రిచ్గా ఉంటాయి కాబట్టి సాయిల్ చాలా ఫెర్టైల్ అయి ఉంటుంది. అందుకని మొక్క ఎప్పుడు హెల్దీగా పెరుగుతుంది. చూడండి, చక్కగా ఇది పండిపోయింది. దీన్ని నేను కట్ చేసేటప్పుడు కూడా మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు గార్డెన్లోకి రాగానే సడన్గా సర్ప్రైజ్ అనమాట. మొక్కలు ఏవో ఒక సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి మనకు. చక్కగా ఇలా హార్వెస్ట్లు అనేవి ఇస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ మంచిగా పండిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో, ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇది మనం పండించుకునేది. ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్ని మనం పండించుకోవచ్చు, మనము చక్కగా హార్వెస్ట్లో తీసుకోవచ్చు. పనసకాయలు ఎప్పుడు కూడా ఇక్కడ కింద కొమ్మలకు వస్తాయండి, పైన వస్తాయి కానీ అవి నిలవన్నమాట, రాలిపోతూ ఉంటాయి. పైన వచ్చేవి ఏవైనా కూడా రాలిపోతూ ఉంటాయి. అదే కింద కాండం దగ్గర సపరేట్గా ఒక కొమ్మ వచ్చి ఆ కొమ్మ నుంచి వచ్చినటువంటి కాయలు మాత్రమే నిలబడుతూ ఉంటాయి. అండ్ వాటికి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఈ యొక్క కాయను మోసేంత, బరువు మోసేంతటువంటి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది. ఈ కాయలు ఎప్పుడు నిలబడుతూ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే, మనం కుండీలో పెంచే మొక్కకి కాయలు ఎక్కువగా వచ్చినా కూడా
మొక్క వదిలేస్తూ ఉంటది. అది ఎన్ని కాయలైతే మోయగలుగుతదో మాక్సిమం అన్నే ఉంటాయి. మిగతావి రాలిపోతూ ఉంటాయన్నమాట. ఈరోజు హార్వెస్ట్ చేసిన సారీ ఈరోజు మొక్క నాకు ఇచ్చినటువంటి ఈ పనసకాయ అయితే జాక్ ఫ్రూట్ చాలా 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 బాగుంది. అండ్ అలాగే చాలా స్వీట్‌గా స్మెల్ వస్తుందండి. కట్ చేసి తిందామా అన్నట్టుగా ఉంది. బాగా పండిపోయింది. ఎప్పుడు కూడా మొక్క మీద మాగినటువంటి పండ్లనేవి చాలా న్యాచురల్ టేస్ట్ ఉంటాయి. తియ్యగా ఉంటాయి. అండ్ వాటి రుచే వేరుగా ఉంటుంది. అయితే మనం అప్పుడప్పుడు ఇలా పక్కన ఏమైనా వేరే మొక్కలు వస్తూ ఉంటాయండి. ఏవైనా కూరగాయ మొక్కలు గానీ, పిచ్చి మొక్కలు గానీ ఏవి వచ్చినా సరే ప్రతి కుండీలో కూడా మీరు తీసేస్తూ ఉండాలి. ఏమవుతదంటే మనం ఇచ్చే ఫుడ్ అనేది అండ్ మెయిన్ ప్లాంట్‌కి వెళ్ళకుండా ఇవి తినేస్తూ ఉంటాయి కాబట్టి మొక్క గ్రోత్ అనేది మళ్ళీ కనిపించదు. కాయ సైజు పెరగదు. ఎక్కువ కాయలు రావన్నమాట. అందుకని వేరే వాటిని ఎంకరేజ్ చేయకూడదు. తెలుసు కదా! ఇప్పుడు గుబురుగా పెంచుకోవాలి. హైట్ పెంచకూడదు. వారం వారం తప్పకుండా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మంత్లీ ఒక్కసారి అంటే నెలకొక్కసారి ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ గుప్పెడేస్తే సరిపోతది. పశువుల ఎరువు ఇచ్చేటట్లయితే మీరెప్పుడూ కూడా బాగా పొడిగా చేసి డ్రై చేసిన తర్వాత ఇవ్వాలి. లేదా కిచెన్ వేస్ట్ ఉంటే బాగా మాగిన తర్వాత తయారైనటువంటి కిచెన్ వేస్ట్‌ని ఇవ్వండి. అండ్ అలాగే అప్పుడప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదండీ! పండుబారిన ఆకులు ఏవున్నాయో అవి రాలిపోతూ ఉంటాయి. లేదా రాలిపోకపోయినా కూడా ఎక్సెస్‌గా ఉంటే కనుక ఆకులనేవి మనము తీసేస్తూ ఉంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతది. మళ్ళీ కొత్త ఆకులనేవి వస్తూ ఉంటాయి న్యూగా. సో మొక్క ఎప్పుడు ఫ్రెష్‌గా కనిపిస్తదండి. చూడండి ఇప్పుడు కొమ్మలన్నీ అలా తీసేస్తే మళ్ళీ ఇలా చిగుర్లు వస్తూ ఉంటాయి. మొక్క అనేది బాగా పెరుగుతూ ఉంటదనమాట. అది పనసకాయ మొక్క యొక్క విశేషం. ఇప్పుడు మనము ఫ్రూట్స్ తీసుకోవటానికి ఎక్కడికెళ్తున్నామంటే నేరేడు చెట్టు దగ్గరికి వచ్చాం. చూసారా నేరేడు చెట్టును కూడా నేను కుండీలో బంధించాను. ఈ కుండీలో పెంచాననమాట. ఆ యొక్క మొక్క కాండం కూడా మీరు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చక్కగా. అందుకనే బలంగా వచ్చి పండ్లు కూడా చాలా మంచి సైజులో మధురంగా ఉన్నాయి. మంచి కలర్‌లో వచ్చాయన్నమాట. అండ్ పైకి రాగానే మేడ మీదకి ఏవో ఒక పండ్లుంటాయి. మొక్కలు వెల్కమ్ చెప్తూ ఉంటాయి. అండ్ తీసుకుంటూ ఉంటాను నేను. చూడగానే తినాలనిపిస్తుంది కదా! దోరగా బాగున్నాయి. మాగిపోయాయి. భలే టేస్టీగా ఉన్నాయండి. ఈ సీజన్‌లో అయితే నేను నేరేడు పండ్లు చాలా చక్కగా తీసుకున్నాను. అయితే ఒక మొక్క నుంచి మనము ఫ్రూటింగ్ అయిపోగానే ఏదో ఒక పళ్ళ మొక్క నుంచి మళ్ళీ ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటది. సో, కంటిన్యూయస్‌గా మనకు అన్ని రకాల మొక్కలు మనము గార్డెన్‌లో పెడితే ఏదో ఒక రకమైన పండ్లు అనేవి మనము ప్రతి సీజన్‌లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మంచి కంటైనర్ ఇవ్వాలి. సాయిల్ మిక్స్ అనేది చక్కగా కలుపుకోవాలి. అలాగే మీరు వారానికి ఒక్కసారి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. సో, మీకు గ్రోత్ బాగుంటుంది. మొక్కలు బాగా పెరుగుతాయి. అయితే ఈ యొక్క న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మా వెబ్‌సైట్‌కెళ్ళి డైరెక్ట్‌గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు మీరు jyotinaturals.comకి వెళ్ళి. అండ్ అలాగే మీరు వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసినా నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. సో దట్ మీరు ఆర్డర్స్ పెట్టుకుంటారు. చూడగానే తినాలనిపిస్తుందనమాట. సరే ఓకే. నేరేడు పళ్ళు అయిపోయాయిగా. నెక్స్ట్ హార్వెస్ట్ ఏముంటది తెలుసా? చూడండి వాక్కాయలు ఎంత చక్కగా అంటే భలే బంచెస్ వచ్చాయి. ఇవి కూడా మొక్క నిండుగా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ చూద్దాము. ఓకేనా? మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు.